కుటుంబం అసలేం జరిగింది? వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో వచ్చిన విభేదాలేంటి? వీటి గురించి మాట్లాడడానికి ఇంకాసేపట్లో లైవ్ లోకి రాబోతున్న వజ్రపాటి యువరాజ్, నిషిక, వైజయంతి. మా పిన్ని వాళ్ళు ఏమైనా అక్కడికి వచ్చారా లేదా? బాబాయ్ కాల్ చేస్తున్నారు. చెప్పండి బాబాయ్. మీ పిన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కౌష్కి? ఏమైంది బాబాయ్? ఎందుకు అలా అడుగుతున్నారు? నువ్వేమో మీ పిన్ని యువరాజ్ నిష్కని సరదాగా బయటకు తీసుకువెళ్లారని చెప్తున్నావు. ఇక్కడ దివ్యాంక ఛానల్లో మీ పిన్ని వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్తున్నారేంటి? ప్రెస్ మీట్ పెడుతున్నారా? ప్రెస్ మీటా? అయితే నేను వెళ్ళి దాన్ని అర్జెంటుగా ఆపాలి. అసలు ఏం జరుగుతుందమ్మా? యువరాజ్ ని మీ ప్లేస్ లో ఆఫీస్ కి తీసుకెళ్లడం కుదరదని చెప్పామని పిన్ని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు బాబాయ్. ఈ విషయం మీకు తెలిస్తే టెన్షన్ పడతారని చెప్పకుండా తీసుకొద్దామని నేను జగదాత్రి వాళ్ళు వచ్చాం. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టడం ఏంటమ్మా? మీ పిన్నికి పిచ్చేమైనా పట్టిందా? మీరు టెన్షన్ పడకండి బాబాయ్, నేను పిన్నితో మాట్లాడి తీసుకొస్తాను. హలో, వజ్రపాటి కుటుంబాల్లో చెలరేగిన చిచ్చు మరి కాసేపట్లో మీడియా ముందుకు రానున్న నిషిక, యువరాజ్, వైజయంతి. అసలేం జరిగింది? ఏం జరగబోతోంది? చూస్తూనే ఉండండి డి న్యూస్. ఇప్పుడు నాకంతా క్లారిటీ వచ్చేసింది వదినా. దివ్యాంక నిషి వాళ్ళ పరిస్థితిని యూజ్ చేసుకుని మిమ్మల్ని దెబ్బ కుట్టడానికి ప్లాన్ చేసింది. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ కంటే ముందు మనం వెళ్లి వాళ్ళని ఆపకపోతే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందక్క. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు కదా కేదార్, వాళ్ళని ఎలా ఆపగలం? నిషి వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఒకసారి దివ్యాంకతో ఫోన్ మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దాం అక్క. నేను రమ్య వాళ్ళకి కాల్ చేసి నిషి వాళ్ళది లాస్ట్ లొకేషన్ పెట్టమని చెప్తాను. సరే దాత్రి. జై హింద్ మ్యామ్. హలో రమ్య, నిషి లాస్ట్ లొకేషన్ నాకు అర్జెంట్ గా కావాలి. 1 minute మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గైస్. ఫాస్ట్ గా సెటప్ చేయండి. 10 minutes లో లైవ్ వెళ్ళాలి. ఓకే మ్యామ్. హలో కౌశికి, ఎలా ఉన్నావు?